ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగం చదువుకున్నాము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 16-17 వచనములు. యేసు వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. Matthew chapter 14 verses 16 and 17. But Jesus said unto them, They need not depart, give ye them to eat. And they say unto him, We have here but 5 loaves and 2 fishes. చదవబడిన ఈ వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. Sometimes we underestimate what God equips us to do. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఏ పని చేయడానికి సన్నద్ధం చేస్తాడో మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటాం. The disciples had barely enough food for themselves, much less enough to feed 5,000. శిష్యులు తమకు సరిపడినంత ఆహారాన్ని మాత్రమే కలిగి ఉన్నారు. 5,000 మందికి ఆహారం ఇవ్వడానికి అది చాలా తక్కువ. Yet Jesus told them to feed the crowd anyway. దానికి తోడు ఎలాగైనా జనసమూహానికి ఆహారం పెట్టమని యేసు వారికి ఆజ్ఞాపించాడు. So, to Jesus calls us to use what we have been given, even if it seems small, to bring him glory. అలాగే యేసు మనకు ఇవ్వబడిన వాటిని ఉపయోగించమని, అది చిన్నదిగా అనిపించినప్పటికీ దాని ద్వారా ఆయనకు మహిమ తీసుకురావాలని ఆయన కోరుతున్నాడు. And when we respond with obedience, he is faithful to multiply the fruits of our efforts to his glory. మరియు మనము విధేయతతో ఆయన మాటకు లోబడినప్పుడు ఆయన మహిమ కొరకు మన ఫలాన్ని రెట్టింపు చేయగల నమ్మదగిన దేవుడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 18-20 వచనాల వరకు చూస్తే దేవుడు ఎలా మన ఫలాన్ని రెట్టింపు చేయగలడో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒకసారి చదువుకుందాము. అందుకాయన, వాటిని నా యుద్ధకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. ఎలా అయితే వారి యొద్ద ఉన్న ఆ కొద్దిని విధేయతతో ప్రభువుకు సమర్పించుకున్నారో, అలాగే మనం కూడా విధేయతతో దేవునికి లోబడి ఫలించే కృప ప్రభువు మనకిచ్చునుగాక. ప్రార్థన. Father, sometimes I feel inadequate to do the work that you have called me to do. తండ్రి, కొన్నిసార్లు మీరు అప్పగించిన బాధ్యతలు నెరవేర్చడానికి నాకు సామర్థ్యం లేదని నేను భావిస్తూ ఉన్నాను. Yet you have proven over and over that in your hands even a little bit does great things for your kingdom. మీ రాజ్య స్థాపన కోసం మహిమగల గొప్ప కార్యాలు అల్పమైన వాటి నుండి చేయగలవని పదే పదే నీవు రుజువు చేస్తూనే ఉన్నావు. Help me to use my gifts and resources faithfully as I trust you to bring forth fruit. నా వనరులను, నా వరాలను నమ్మకంగా వాడుకుని నీలో ఫలించుటకు సహాయం చేయండి. So that you may be glorified in all that I do. తద్వారా నేనేమి చేసినా నీకు ఘనత కలుగుతుంది. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పైగా ఆహారం సమృద్ధిగా ఇచ్చి ఇంకా 12 గంపల నిండా మిగిలేలా గొప్ప అద్భుతం చేసిన యేసయ్యా, మా జీవితాలను నీ చేతిలో పెడుతుండగా మమ్మల్ని కూడా నీ చిత్తానుసారంగా విరిచి రెట్టింపు ఆశీర్వాదాలకు పాత్రలుగా చేయండి. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈ క్లుప్త సందేశం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉంటే తప్పక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని నోటిఫికేషన్స్ కోసం యాక్టివేట్ చేసుకోగలరు. Thank you so much for watching this video till the end. May God bless you all. Amen.